భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 21/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష తదియ శనివారం తదియ రాత్రి 2:16 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 2:58 వరకు వర్జన్ రాత్రి 11:09 నుండి 12:14 వరకు దుర్ముహూర్తాల ఉదయం 6:08 నుండి 7:47 వరకు సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:07 అమృత రాత్రి 8:07 నుండి 9:38 వరకు కూడా రాత్రి అమృత గడిలు రాహుకాలం ఈరోజు ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఈ రోజు 7:45 8:15 వరకు మధ్యాహ్నం 3 నుండి 4:10 శుభకాలం ఐంద్రవ యోగం రాత్రి 9:13 తైతుల మధ్యాహ్నం 3:11 గరంజి రాత్రి 2:16 వసంత నవరాత్రుల్లో ఈరోజు 3వ రోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది విశేషమైన వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మటుకు స్వల్పంగా లాభాలు ఉండే అవకాశం వృషభ రాశి వారి ధనం ఎంత వచ్చినను ఖర్చులు పెరుగుట శత్రువుల వల్ల ఇబ్బందులు కూడా ఉండే అవకాశం మిథున రాశి వారికి వివాహాది ప్రయత్న లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండే అవకాశం ఉంది కర్కాటక రాశి స్వల్ప అనారోగ్య సూచనలు మృష్టాన్న భోజనాలు సింహరాశి వారి వివాహాది గృహంలో వాహనాలు నిమిత్తమై అధిక ఖర్చులు చేసే అవకాశం ఉంది కన్యా రాశి వారికి శారీరకంగా బద్ధకము ఏ పని చేయకుండా వివాదాలకు తలదూర్చే అవకాశాలు ఉన్న జాగ్రత్తగా ఉండాలి తులారాశి వివాహాది ప్రయత్న లాభాలు ప్రయాణ లాభాలు వృశ్చిక రాశి వారికి రాణి బాకీలు వసూలొకట సంతోషకరమైన వార్తలు వినటం వల్ల ఆనందంగా ఉంటుంది ధనస్సు రాశి వారి ఆదాయం ఎంత వచ్చినను అధికంగా ధనమయ్యే అవకాశాలు ఉన్నాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారి శ్రమ అన్ని రంగాల వారికి ఈరోజు లాభము గౌరవము సన్మానాలు పొందే అవకాశం ఉంది కుంభరాశి వారి స్థిరాస్తులు కలిసి వచ్చుట కుటుంబ ఆనందము శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది మీనరాశి వారికి ధనలాభము దూరదేశ ప్రయాణ లాభాలు ఆనందకరంగా ఉంటుంది తదియా శనివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం